అంటే ప్రతిసారి నాగార్జున యాదవ్ తాడేపల్లిలో ఉంటాడు కదా, బ్రహ్మనాయుడు గారికి సహాయం చేయడం కుదరదు కదా అని సత్తెనపల్లిలో మాకు గురువు గారు ఉన్నారు. ఎవరు? బాసులింగారెడ్డి గారు. అందుకని కొంచెం బ్రహ్మనాయుడు గారిని బాగా చూసుకోండియా, మంచి చెడు చూడండి, మా ఆయన జనాలు గినాలు ప్రజలు గిజలు అని భోజనం కూడా మానేస్తాడు. నాకు డౌట్, ఇప్పుడు మీరు అందరూ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, వాళ్ళందరూ తినలేదు కదా, మనం ఏడ తింటా ఉంటాడు ఆయన. కాబట్టి బాసులింగారెడ్డి గారు ప్రత్యేకంగా వినుకొండ నియోజకవర్గ పరిశీలనగా ఉండడం నిజంగా మా సత్తెనపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కాబట్టి లింగారెడ్డి గారు ఉన్నప్పుడు ఉంటే నాగార్జున యాదవ్ కూడా ఉన్నట్టే అని మీరందరూ భావించవలసిందిగా కోరుకుంటూ, లింగారెడ్డి గారు కొంచెం మా బ్రహ్మనాయుడు గారిని బాగా చూసుకోండి. కాబట్టి మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. గతంలో కూడా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్ లో ఒక అక్రమ కేసులో ఉంటే ఇక్కడ కార్యక్రమం జరగదేమో అనేటువంటి ఒక ఫీలింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చేశారు. ఇంకేముందా, బ్రహ్మనాయుడు గారు లేరు కదా, ఏం ప్రోగ్రామ్ అది, వెన్నుపోటుకి రెండేళ్ళు, వెన్నుపోటుకి రెండేళ్ళు అనే కార్యక్రమం. ఇంకా బ్రహ్మనాయుడు గారు లేరుగా, ఇంక వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం కార్యక్రమం చేస్తారు కదా అని పోలీసులు డిఎస్పీలు అందరూ ఎవరు వాళ్ళ ఆఫీసులో వాళ్ళు కూర్చున్నారు. నిజంగా బ్రహ్మనాయుడు గారు ఉంటే ఒక 5,000 మంది వచ్చేవాళ్ళేమండి. మీరు లేరు కదా, ఆయన ఒంటరిగా లేడని ఎవరు రాడేమో అని ఒకరినొకరు పిలుచుకొని 10,000 మంది వచ్చారు ఆ రోజు. అటువంటి మంచి కార్యక్రమం చేసి బ్రహ్మనాయుడు గారు అందరికీ అండగా ఉన్నటువంటి మీ అందరికీ మా సత్తెనపల్లి వాసి, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి బాసులింగారెడ్డి గారికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇస్తే మీరు నాకేమి ఇచ్చారయ్యా? రిమాండ్ ఇచ్చారు. అయ్యా మేము మీకు చేయూత పథకం ఇస్తే మీరు మాకు చెరసాలను ఇచ్చారు. మేము గ్రామాల సచివాలయం ఇస్తే మాకు పోలీసుల చేత లాఠీ దెబ్బలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా మనం ఇబ్బంది పెట్టామా? ఎవరైనా ఇబ్బంది పెట్టావా? ఎవరి మీద అక్రమ కేసు పెట్టుకున్నావా? ఈ రోజు కూడా మనం చెప్తున్నాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మనాయుడు గారు 2.0 ఫిక్స్ అయిందో నవ్వాడుగా. బ్రహ్మనాయుడు గారు 2.0, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మనకేమి ప్రతీకారాలు ఉండదా? వాడిది ఒక పార్టీ, మనది ఒక పార్టీ. వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు, మనకు ఒక నాయకుడు ఉన్నాడు. సరే, వాళ్ళ నాయకుడు మంచోడా చెడ్డోడా, వాడి ఇష్టం వాడిది, మన ఇష్టం మనది. మనకేం సమస్య ఉందా? వాడి పని వాడు చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం. పోలీసులు ఉన్నారు, పోలీసు వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళు మన పని మనం చేసుకుంటాం. మనం ఏదో మిర్చి కొట్టడం, పత్తి కొనుక్కుంటాం, లేకపోతే పొలం వేసుకుంటాం, వాడు ఉద్యోగం చేసుకుంటాడు. మనకేం సమస్య? చివరికి 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే 98 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మనకేమీ గట్టుదలగా లేవు. 100 మంది పోలీసులు ఉంటే 98 మంది పోలీసులతో మనకు ఎటువంటి పంచాయతీలు లేవు. 2% గాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు 2% గాళ్ళు ఉన్నారు కదా. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేరని, ముఖ్యమంత్రిగా వారు ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని, పక్క పార్టీ అయినటువంటి మా పట్ల మీరు చూపించేటువంటి వివక్ష, మమ్మల్ని చూపించినటువంటి దారుణాలు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, మమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బందులు, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా వ్యాపారాన్ని, మాకు సంబంధించినటువంటి బంధువుల్ని మీరు ఎంత కుంగి కృషించి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారో, ఆ 2% ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోండి. ప్రతి పొద్దు ప్రభుత్వానికి మేము దగ్గర అవుతున్నాం, ప్రతిపక్షానికి మీరు దగ్గర అవుతున్నారనే విషయాన్ని మర్చిపోకండి. ముగిస్తున్నటువంటి ప్రతి రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి. జరిగింది ఈ రోజుకైనా తప్పుల్ని మీరు గుర్తించుకోండి. ఎందుకంటే ఈ మధ్య అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వెళ్ళానండి. ఆడికి వెళ్తే ఆడ కుర్రాడు ఒక విషయం చెప్పాడు. గోరు కొడుతుందా? ఆపేనా? నీకు లేట్ అయినట్టుంది. ఈ టోళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే,
తెలుగుదేశం పార్టీ గెలిచిన ఫస్ట్ ఏడాదంట వైసీపీ వాడు ఎవరైనా కనపడితే అరే కొట్టర్రా నా కొడుకుని అనేవాళ్ళంట. డిసెంబర్ 31 అయిపోయింది, 2024 డిసెంబర్ 31 అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆ పుట్టినరోజు ఘనంగా చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అనుమానం వచ్చింది, ఇదేంద్ర మనం తేడా పట్టేటి ఉంటున్నాం, వీళ్ళు కొట్టినా గొడవలు పెట్టినా కేసులు పెట్టినా ఇదేదో అయ్యేటట్లేదు, ఎందుకైనా ఏదో జాగ్రత్తగా ఉందా అయింది. రెండో సంవత్సరం వచ్చింది, పోలీసుల చేత కేసులు పెట్టినా మొదలు పెట్టారు. మొన్న డిసెంబర్ 21 అయిపోయింది కదా, ఈసారి అయిపోయిందా? అరే వీళ్ళు మనం కొట్టినా వెనక తగ్గట్లా, కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకి పంపించినా వెనక తగ్గట్లా, ఎంత పెద్ద తిక్కొచ్చి పడిందే అని ఇప్పుడు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, 2021 డిసెంబర్ 21 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజు వినుకొండలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాట. ఈసారి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫస్ట్ మనకే ఇస్తారు కార్డు అన్న, ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాం అన్న. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫంక్షన్ రావాలన్నా అన్న, పార్టీలు ఏముందన్నా, 2 పోట్ల గత్తలు పోటీ చేస్తే ఎవరో ఒకటి గెలిచితే ఒకటి ఓడిపోయింది. గెలిచినంత మాత్రం మేము గొప్పనా, ఓడిపోయితే మాత్రం మీరు గొప్పనా? మనందరూ ఒకటన్నా, ఏంటి మనంతా ఊళ్ళో అని ఫస్ట్ పెళ్లి కార్డు మరొక కార్డు అయినా సరే మనకే తెచ్చిచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇస్తున్నారు? అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అయిపోయింది. తట్టా బుట్టా సర్దుకోవడానికి అన్ని రకాలైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళు 2 వచ్చినా 3 వచ్చినా డజన్ మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు దాడి తట్టుకోలేరు. అదేంద్ర బాబు, జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి వెళ్తే జనం ప్రపంచమే వస్తారు, చిత్తూరు వెళ్తే వస్తారు, పుత్తూరు వెళ్తే వస్తారు, దూరానున్న ఇచ్చాపురం వెళ్తే వస్తారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం 2 గంటల్లో వెళ్ళొచ్చు, అయితే ఈయనకి 6 గంటలు పట్టింది. జనవేంద్ర తండోపతండాలుగా వచ్చారు. రేపు మనం ఈవీఎం పెట్టెలు మార్చినా బ్యాలెట్ బాక్సులు మార్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే అని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఫిక్స్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి మీరేం దిగులు పడకండి, వచ్చే అన్ని మంచి రోజులే. ఆ మంచి రోజుకి శుభసూచకంగానే బ్రహ్మనాయుడు గారు నాది కూడా 2.0 అని ఓటేశారు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ 5 గంటల దాకా ప్రభుత్వం యొక్క తీసుకున్నటువంటి వ్యతిరేక చర్యల్ని ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నా మిత్రులు, నా సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, వీలైనంత వరకు బ్రహ్మనాయుడు గారికి మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన దానవీర సూర్యకర్ణలో ఎన్టీఆర్ గారు ఉన్నట్టు ఉంటాడు, అంతేనా? అవునా కదా? కాబట్టి ఇదంతా సినిమా హీరో కట్అవుట్, మనం ఏం సహాయం చేస్తాం? కాబట్టి అవకాశం ఉన్న రోజు ఒకవేళ శ్రీరాముడు కొడతా భక్తి సాయంగా వినుకొండ నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు గారికి ఏదన్నా ఒక అవకాశం మనం చేయగలిగితే ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి కోసం మొట్టమొదటి వచ్చేది నాగార్జున యాదవ్ అని మరొకసారి కూడా తెలియజేస్తూ, బ్రహ్మనాయుడు గారిని నాగార్జున యాదవ్ ఎక్కడున్నా బ్రహ్మనాయుడు గారిని మర్చిపోరు. ఎందుకంటే ఆయన తెల్లటి చొక్కా వేస్తాడు, చొక్కా మల్లె పువ్వులాగా ఎంత తెల్లగా ఉంటుందో ఆయన మనసు కూడా అంత నిర్మలమైనటువంటి మనసు. నాకు వ్యక్తిగతంగా ఆయన నాకు చేసినటువంటి ఆ మంచి పని నా మనసులో ఉంది కాబట్టి మైక్లో చెప్పలేను. కాబట్టి ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేసేటువంటి అవకాశం దక్కిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.